ఇక పండగ పూట ఖమ్మం పట్టణంలో విషాదం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన యువకుడు శవమై తేలాడు. కరుణగిరికి చెందిన సంజయ్ అన్నతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. 2 రోజుల ముందుగానే వచ్చిన సంజయ్ అన్నను పికప్ చేసుకోవడానికి ఆదివారం అర్ధరాత్రి ఖమ్మం బస్టాండ్కి వెళ్లాడు. కాసేపటి తర్వాత తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తల్లిదండ్రులకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఎవరో ఒక అమ్మాయిని కొందరు వ్యక్తులు చంపేసి ఆటోలో తీసుకెళ్తున్నారని, తనను కూడా అదే ముఠా చంపేందుకు ప్రయత్నిస్తోందని వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన సంజయ్ చివరకు మృత్యువాత పడ్డాడు. ఇవాళ ఉదయం తనికెళ్ల సమీపంలోని నాగార్జున సాగర్ కాలువలో సంజయ్ మృతదేహం లభ్యమైంది. అయితే సంజయ్ ఎలా చనిపోయాడు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. తమ కుమారుడిది హత్యేనని సంజయ్ తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు, స్నేహితులు ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్ డెత్ మిస్టరీని ఛేదించేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. సంజయ్ వాయిస్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడి పేరు సంజయ్ కుమార్. హైదరాబాద్ రూమ్లో ఉంటున్నాము. వాళ్ళు నాకంటే ముందే ఖమ్మం చేరుకున్నారు పండగకి. నేను కొంచెం పనుండి తర్వాత సాయంత్రం బస్కి వచ్చాను. నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిన మా తమ్ముడు ఎవరో ఆటో గుద్ది మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నా అని చెప్పి నాకు మెసేజ్ చేశాడు స్టార్ట్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత నుంచి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఎత్తకుండా నేను బస్సు దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంబటే ఫోన్ చేసిండు. అన్న, నన్ను ఇట్లా చంపేస్తున్నారు అన్న, ఇక్కడ ఫలానా కట్ట మీద చంపేస్తున్నారు అన్న, తొందరరా అన్న, కాపాడన్నా అని చెప్పి ఫోన్ చేశాడు. అయిపోయిన తర్వాత 2 నిమిషాలు కాల్ కట్ అయిపోయి లైవ్ లొకేషన్ అను వాయిస్ మెసేజ్ చేశాడు. అన్న, నన్ను ఇక్కడ చంపేస్తున్నారు, ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారు, నన్ను కూడా చంపేస్తున్నారు అన్న, తొందరరా అన్న అని లైవ్ లొకేషన్ పంపించిండు. మేమందరం అక్కడికి పోయి 5 నిమిషాల్లో చేరుకున్నాము. పోయి చూసేసరికి అక్కడ బండి తప్పించి మనిషి కనిపించలేదు. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. ఎటువంటి ఆచూకీ లేదు. తర్వాత 3 రోజులకి మా తమ్ముడు శవం మీద వెళ్ళిండు 8లో. దీనికోసం అందరూ స్పందించాలి, మాకు న్యాయం జరిగేలా చూడాలి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. 5:30కి వచ్చి అసలు ఇక్కడ ఉన్నట్లు 6 నెలలు అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటుంది. పండగ కన్నా వచ్చింది కదా, ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిల్లి. ఇక వాళ్ళ అన్నయ్యని తీసుకొద్దామని వెళ్ళింది. వచ్చి వెళ్ళేలోపు ఇక అక్కడ మనకి ఎంటలో సాయినగర్ ఈ రాజగుడి కల్ప లోపలికి వస్తుంటే ఆచి దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు లోపల. ఇక పిల్లోడికి ఫోన్ చేస్తే పిల్లోడి ఇంటికి వచ్చేది 12:40కి వాయిస్ మెసేజ్ పెట్టిండు. నేను ఇట్లా నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది అందులో అని పెట్టేసింది. ఇక మా కంగారు పుట్టి మేము వెళ్ళిపోయినామండి. బండి అక్కడ దొరికింది, మన కాలువ మీద దొరికింది. మా తమ్ముడి పేరు సంజయ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, సంజయ్ అసలు ఎలా చనిపోయాడు, ఆయన డెత్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఖమ్మం కరుణగిరి ప్రాంతానికి చెందినటువంటి సంజయ్ మిస్టరీ, అంటే తను మిస్సింగ్ అట్లాగే డెత్ 2 కూడా మిస్టరీగానే కొనసాగుతున్నాయి. 12వ తేదీ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత తనన్న హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని పికప్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి సంజయ్ ఆ తర్వాత ఆచూకీ
లేకుండా పోయాడు. నిన్న సాయంత్రం పూట అతని డెడ్ బాడీని తనిఖీల దగ్గర ఉన్నటువంటి లాకుల సమీపంలో ఎన్ఎస్పీ కాలనీ ఉన్నటువంటి లాకుల దగ్గర అధికారులు గుర్తించారు. దాన్ని పోలీసులకు సమాచారం ఇస్తే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించి అప్పగించేటువంటి క్రమంలో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మొదట సంజయ్ స్నేహితులు, సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, ఇతర చుట్టుపక్కల స్థానికులంతా కూడా పోస్ట్ మార్టం రూమ్ దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం రూమ్ దగ్గరే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా సంజయ్ మృతదేహాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకసారి ఆందోళన నిర్వహించేటువంటి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి పోలీసులు నచ్చజెప్పి ముందుకు తరలింపజేసినటువంటి క్రమంలో ఏదైతే సంజయ్ స్వగృహం కర్ణగిరిలో ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంజయ్ కుటుంబ సభ్యులకు మద్దతు తెలపడంతో మొత్తం బైపాస్ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడైనటువంటి సంజయ్ ని చంపినటువంటి వారిని పట్టుకోవాలనేటువంటిది వారి డిమాండ్. ఇది ఒక మిస్టరీగా కనపడుతుంది. 12వ తేదీ సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళిన సంజయ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిన 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల ఫోన్ చేసి ఒక సమాచారం ఇచ్చాడు అన్నకు. తనని ఎవరో తన ముందు ఏదో ఆటో వెళ్తుంది, ఆటోలో ఒక మహిళను చంపేసి తీసుకెళ్తున్నారు, అతను నేను వెంబడిస్తున్నానని మొదట చెప్పాడు. 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళొక వాయిస్ మెసేజ్ పెట్టి ఆ ముఠా నన్ను కూడా బంధించింది, కొడుతున్నారు, నన్ను చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా మరొక మెసేజ్ పెట్టాడు. మళ్ళీ కాసేపటికే అన్నయ్య నన్ను చంపేస్తున్నాడు, నన్ను చాలా తీవ్ర హింసలకు గురి చేస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారంటూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే లొకేషన్ కి వెంటనే 10-15 నిమిషాల లోపలనే సంజయ్ కుటుంబ సభ్యులు, అన్న, ఇతర వ్యక్తులందరూ వెళ్లి చూసినప్పటికీ కూడా అతను అక్కడ కనిపించలేదు. అక్కడ అతను చెప్పినటువంటి ఆటో గాని, మహిళ మృతదేహం గాని, ఇతర స్నేహితులు గాని ఎవరు కనిపించలేదు. ముఠా చెప్తున్నటువంటిది కూడా కనిపించలేదు. ఆ తర్వాత సంజయ్ మిస్సింగ్ ను కేసు నమోదు చేసిన పోలీసులు 2 రోజుల తర్వాత నిన్న సాయంత్రం అతని డెడ్ బాడీని కనుక్కోవడం జరిగింది. ఇదంతా ఒక మిస్టరీస్ గా ఉంది. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. 4 బృందాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంజయ్కి సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు, ఫోన్ కాల్ డేటాను అంతా కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో అతను ఉంటున్నటువంటి రూమ్ ను కూడా పరిశీలించే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. కానీ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంజయ్ మృతి కారకులను గుర్తించాలి, కఠినంగా శిక్షించాలి, సంజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం అనేది ఇప్పుడు ఉద్రిక్తతకు కారణమైంది. ఖమ్మం సంబంధించిన రూరల్ ఏసీపీ అట్లాగే టౌన్ ఏసీపీతో పాటు మొత్తం ఖమ్మం ఫోర్స్ అంతా కూడా మోహరించినప్పటికీ కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజయ్ మృతికి కారకులు ఎవరు, ఎలా చనిపోయాడు, ఇంత పెద్ద అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కానీ పట్టుకోలేకపోతున్నారు. అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పట్టుకోలేకపోతున్నారు అనేటువంటిది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సమాచారం. సీసీ ఫుటేజ్ ను సంబంధించిన డేటాను కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నప్పటికీ కూడా అతను సంజయ్ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను చెప్పినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆటోలో ట్రేస్ చేయడము, ఆటోని చేజ్ చేస్తూ తను వెళ్ళటము, ఆటోలో ఒక మహిళ మృతదేహాన్ని తీసుకురావడం వంటివి కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా ఆ మహిళ డెడ్ బాడీని ఇంతవరకు రెక్టిఫై చేయలేకపోయాడు, ఐడెంటిఫై కాలేదు. కాబట్టి ఇదంతా ఒక మిస్టరీగా చెప్తున్నారు పోలీసులు. ఎవరు ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని దర్యాప్తులో తేలుతుందని సంయమనం పాటించాలని పోలీసులు సంజయ్ కుటుంబ సభ్యులు స్నేహితులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద నినాదాలు చేయడంతో కిలోమీటర్ల కొద్ది బైపాస్ రోడ్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళ 3వ రోజు సంక్రాంతి సందర్భంగా, కనుమ సందర్భంగా ఇళ్లకు చేరుకుంటున్న వాళ్ళు రోడ్లతో వస్తున్నటువంటి రోడ్ల మీద ట్రాఫిక్ పూర్తి స్థాయిలో జామ్ అయిపోయింది. మొత్తంగా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సంజయ్ మృతికి కారకులను గుర్తించాలి, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.